అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. సో ఈ సెట్స్ అనేటువంటిది ఒకటి, ఇంకా కంటెంట్ మోడిఫికేషను, టైటిల్ మోడిఫికేషన్స్. సో వీటితో పాటు ఈ సెట్స్ అనేటువంటి వాటిలో ఏ టైప్ ఆఫ్ సెట్స్ అనేటువంటి వాటిని చూద్దామని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ అనేటువంటి వాటిని ఎలా మనం మాడిఫై చేస్తాము ఏంటి అనేటువంటి దాన్ని ప్రీవియస్ మనం పారామీటర్ అనేటువంటి వాటిని ఎలా చేయాలి, కంబైన్ అనేటువంటి వాటిని ఎలా చేయాలి, కంబైన్ అనేటువంటి దాన్ని చేస్తే రిజల్ట్ అనేటువంటిది ఎలా మనం ఒక వన్ వేలో మనం చూసాము, కంబైన్ చేయకపోతే ఎలా అనేటువంటిది వచ్చింది. సో అవన్నీ కూడా మనం చూసాం కదా. సో ఇప్పుడు మనం ట్యాబ్లూ అనేటువంటి దానిలోనే గ్లోబల్ సూపర్ స్టూడియోలోకి వెళ్ళి డేటా రీడ్ చేస్తుంది. ఒక నిమిషం. సూపర్ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ షీట్స్లోకి వెళ్దాం. సో షీట్స్లోకి వెళ్తే మనకి ఇలా వస్తుంది. సో దీనిలో మనకి సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని, సబ్ కేటగిరీని కాలమ్స్లో సేల్స్ అనేటువంటి వాటిని ఇంకా డేటా రీడ్ చేస్తుంది. ఓకే, సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోస్ అనేటువంటి వాటిలో తీసుకుంటే సో ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే, వీటిని మొత్తం ఆర్డర్లో మనం యూజ్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలని అంటే సెట్స్ అనేటువంటి వాటిగా మనం ఇక్కడ డివైడ్ చేయాలి. సో సెట్స్ని డివైడ్ చేయాలని అనుకున్నట్లయితే సో ఇక్కడ మనం కంటెంట్ అనేటువంటి దాన్ని మన కర్సర్ని తీసుకుని, సో ఈ కర్సర్ అనేటువంటి దాన్ని ఇక్కడే మనం ఒక ఫ్యూ సెకండ్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ యూజ్ చేసామని అనుకుంటే, హోల్డ్ చేసామని అనుకుంటే చూడు ఒకసారి ఇక్కడ మనకి ఇక్కడ ఈ టైటిల్ దగ్గర మనం ఇలా క్లిక్ చేసి సో ఇలా చూస్తే మనకి ఇక్కడ ఒక టూల్ బార్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది. దీనిలో ఇక్కడ ఏదైతే ఇలా కనిపిస్తుందో లేకపోతే అది దూరంగా ఉంది కాబట్టి ఇలా అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం పాయింటర్ని ఇక్కడ యూజ్ చేసిన వెంటనే క్రియేట్ సెట్స్ అని ఉంది. ఈ డ్రాప్ డౌన్ అనేటువంటి దాని బటన్ మనం క్లిక్ చేస్తే కూడా క్రియేట్ సెట్స్ అనేటువంటిది మనకి విజిబుల్ అవుతుంది అనమాట. సో క్రియేట్ సెట్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ యూజ్ చేస్తే దీనిలో సబ్ కేటగిరీ అనేటువంటి వాటిలో ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఎక్స్క్లూడ్ అనేటువంటి దాన్ని మనం చేయొచ్చు, లేకపోతే మనం ఎక్స్క్లూడ్ కాకుండా ఉండేటువంటి ఐటమ్స్ని కూడా మనం ఇక్కడ చేయొచ్చు. యాక్చువల్గా దీనిలో మనం ఫస్ట్ మనం ఇలా చేయాలని అనుకుంటే వేటిని మనం సెట్ చేయాలని అనుకుంటున్నాం వాటిని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇలా మనకు ఉన్నటువంటి వాటిలో ఇదిగో ఈ విధంగా వీటిని మనం సెట్ చేయాలని అనుకుంటున్నాం. ఇవి మనకు ఆర్డర్ అనేటువంటిది మనకు మీటింగ్లో మేనేజర్స్ అనేటువంటి వాళ్ళు మనకి ఇస్తారు. సో వాటిని వేటిని సెట్ చేయాలో ఆ సెట్స్ అనేటువంటి వాటిని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే సారీ ఇక్కడ నుంచి ఇలా మనం క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది. మనం పాయింటర్ని దీని మీదే మనం ఇక్కడ ఎలా హోల్డ్ చేసి ఉంచితే ఒక ఫ్యూ సెకండ్స్ మనం హోల్డ్ చేసి ఉంచినా కూడా మనకి ఆ మెసేజ్ అనేటువంటిది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, ఒక నిమిషం. రైట్, చూసా నేను క్లిక్ చేయలేదు, ఏం చేయలే, జస్ట్ మనం దీని మీద అలా సెలెక్ట్ చేసిన తర్వాత పాయింటర్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ బటన్ అనేటువంటిది ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ సెట్ అని ఉంటుంది. సో ఈ క్రియేట్ సెట్లో మనం ఏమేమి సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసినటువంటి వాటిని మనకి ఇక్కడ మెంబర్స్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేస్తాం. సో మనం ఎక్స్క్లూడ్ అనేటువంటి కావాలని అనుకుంటే ఇక్కడ మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, లేదు ఇలా కావాలి వీటిని మాత్రమే మనం సెలెక్ట్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ బై డిఫాల్ట్ గా సబ్ కేటగిరీ సెట్ అనేటువంటి దాన్ని ఇక్కడ వస్తుంది మనకి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సెట్ 1 అనేటువంటి దాన్ని ఇలా మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు ఓకే అని మనం క్లిక్ చేస్తున్నాం. ఎక్స్క్లూడ్ అంటే మనం అక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ చేసినటువంటి వాటిల్లో మళ్ళీ మనం అక్కడ ఉన్నటువంటి వాటిని మనం మినహాయించాలని అనుకుంటే సో ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో దీనిలో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం డిలీట్ చేసేద్దాం. సో మళ్ళీ దీన్ని నేను
సో ఇక్కడ క్రియేట్ సెట్. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూడింగ్ మనం దీనిలో ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట, మనం సెలెక్ట్ ఓకే సార్. చేసుకున్నటువంటి వాటిలో. అలా అలా ఇంక్లూడ్ అని ఓకే అంటే సార్. ఇంకోటి యాడ్ చేయడం అనమాట. ఓకేనా? ఓకే సార్. సో అలా మనం సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ మనం సబ్ కేటగిరీ సెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఈ విధంగా మనకి సబ్ కేటగిరీ సెట్ అనేటువంటి దాన్ని ఇలా క్లిక్ చేసి, సో దీని మీదని ఈ సబ్ కేటగిరీ సెట్ అనేటువంటి దాన్ని కలర్స్ మీద ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం అనుకో, సో అప్పుడు ఆటోమేటిక్గా చూడు ఇక్కడ ఈ సబ్ కేటగిరీ సెట్స్ అనేటువంటి ఏవైతే సెలెక్ట్ చేసుకున్నా అవి మాత్రమే కలర్లో ఉన్నాయి, రిమైనింగ్ ఉన్నటువంటి సెలెక్ట్ అవ్వవు అనమాట. సో ఇది మనం ఓకే. కావాలనుకునేటువంటి విధంగా ఇలా సెట్ అనేటువంటిది ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు చూపిస్తుంది ఇవి మనం సెలెక్ట్ చేసుకున్నవి ఇన్ అని, ఇవి అవుట్ ఆఫ్ ది బౌండరీలో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనకి కలర్ ఇండికేషన్ కూడా మనకు చూపిస్తుంది. అవునా? ఓకే సార్. సో నెక్స్ట్ దీనిలో మనకు ఉన్నటువంటి వాటిలో కలర్ అనేటువంటి వాటిని మనం ఎడిట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మనం ఏదన్నా వేరే కలర్స్ వీటి రెండింటికి కూడా వేరే కలర్స్ పెట్టుకోవాలని అనుకుంటే, సో ఇక్కడ ఇన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని, సో దీనికి గ్రీన్ కలర్ అనేటువంటి దాన్ని అప్లై చేసి ఓకే అని అందాం. సో దీనికి అలా డల్ కలర్లోనే ఉంచుదాం. సో ఇక్కడ చూడు, ఇక్కడ కలర్ మారిపోయింది. అవునా? సో ఇలా మనం వాళ్ళకి విజువలైజేషన్ అనేటువంటిది సఫిషియెంట్ గా పర్ఫెక్ట్ గా మనం చేయగలిగేటువంటి విధంగా మనం వాళ్ళకి చూపించాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో ఇంకొకటి ఏంటనంటే వీటికి సెట్ అనేటువంటి దాన్ని మనం చూపించడానికి ఆ ఇంకొక దీన్ని చార్ట్ ని మారుద్దాం. ఎలా అంటే మెయిన్ చార్ట్ స్కాటర్ ప్లాట్ ఇక్కడ ఏమైనా ఉందా, షేప్స్, సర్కిల్. ఓకే, సర్కిల్ కింద వస్తుంది. ఆటోమేటిక్ బార్, లైన్ అండ్ ఏరియా, స్క్వేర్, సర్కిల్, షేప్స్, మ్యాప్, పాలిమారిజం, ఎక్స్టెన్షన్. సో ఓకే, ఇది నేను నెట్ నుంచి చేసుకోవచ్చు. స్కాటర్ ప్లాట్ చార్ట్ అనేటువంటి వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఇందులో ఏ చార్ట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ చార్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నా, ఆ, లేకపోతే ఏదైనా షేప్ సంబంధించినటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నా, సో ఇక్కడ మనకి హైలైట్ చేసినటువంటి సెట్ కింద మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో వాటిని మనం మార్చుకోవాలని అనుకున్నా కూడా ఆ సెట్స్ అనేటువంటి వాటిని ఇక్కడ జస్ట్ మనం ఇలా హోల్డ్ చేసి పెట్టి ఉంచితే ఆటోమేటిక్గా అది మనకి లిస్ట్ అనేటువంటిది మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి సెట్ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. ఇలా ఇగో క్రియేట్ ఏ సెట్, యాడ్ సబ్ కేటగిరీ అండ్ రిమూవ్ అనేటువంటి దాన్ని కూడా మనం చేయొచ్చు. సో క్రియేట్ ఏ సెట్ అనేటువంటిది ఒకదాన్నే సెలెక్ట్ చేసాం కాబట్టి ఒకటే మనకి సెట్ అనేటువంటిది క్రియేటెడ్గా ఉందన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే. రైట్. ఇంకోటి ఏంటంటే ఈ సబ్ కేటగిరీ అనేటువంటి దానికి ఇక్కడ మనం సెట్ అనేటువంటి సబ్ కేటగిరీ సెట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసాము. ఇంకోటి ఇక్కడ సబ్ కేటగిరీ ఏదైతే ఉందో ఇక్కడ మనం దీనిలో ఇక్కడ రైట్, ఇక్కడ సబ్ కేటగిరీ ఉంది. సో ఈ సబ్ కేటగిరీ అనేటువంటి దానిలో డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మనం డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత దీనిలో క్రియేట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ అనేటువంటి దానిలోకి వెళ్ళి ఇక్కడ సెట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ సెట్ అనేటువంటి దాన్ని తీసుకుని, సో ఇక్కడ మనం మళ్ళీ ఇది సెట్ 2 ప్రీవియస్ మనం యూజ్ చేసింది ఇదిగో సబ్ కేటగిరీ సెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఇది సెట్ 2 అనేటువంటి దాని కింద తీసుకుంటాం. సో ఈ సెట్ 2 అనేటువంటి దానిలో మనం ఏమేమి చేయొచ్చు అని అంటే సెట్ 2 అనేటువంటి వాటిలో వీటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వాటిని కేటగిరీ వీటిని మనం సేమ్ బార్ చార్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేద్దాం. ఇలాగా బార్ చార్ట్ యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కలర్స్ తీసేద్దాం. సో ఇలా మామూలు ప్లెయిన్గా ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు సబ్ కేటగిరీ అనేటువంటిది ఏదైతే ఉందో సో దీనిలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అనేటువంటిది ఉంది, క్రియేట్లోకి వెళ్ళి సెట్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసిన తర్వాత సో దీనిలో టాప్ అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ టాప్ అనేటువంటి దానిలో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ అనేటువంటిది సో ఇక్కడ ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తామని అంటే బై ఫీల్డ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 10 సెట్టా లేకపోతే 5 సెట్టా లేకపోతే ఎంత మనం సెట్ అనేటువంటి దాన్ని మనం చేస్తున్నామో సో సెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఆ సెట్కి నేమ్ ఇక్కడ పెట్టాం, సబ్ కేటగిరీ సెట్ నెంబర్ 2 అనేటువంటి దానికి ఈ 5 సెట్స్ అనేటువంటి వాటిగా చేసుకున్నాం. సో ఇక్కడ ఓకే అని చెప్పాం. సో ఇక్కడ చూడు, ఇక్కడ 2 సెట్స్ మనకు కనిపిస్తున్నాయి, సెట్ 1 అండ్ సెట్ 2 అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ 2 అనేటువంటి దానికి మన వేరియేషన్ రావాలంటే
చెప్పు సురేష్. సార్ చెప్పు సురేష్. ఏం లేదు సు- సార్ కండిషన్ ఆ, సార్ సార్ అర్థం కాలేదు సార్ ఏంటో ఆ, నా మాట అర్థం వినిపించట్లేదా? ఇన్వెస్ట్మెంట్ సార్ నేను ఉమ్, ఏమనలేదు సార్ ఇప్పుడు. ఓకే ఓకే సరే అయితే. సో ఇప్పుడు ప్రీవియస్ మనం సెట్ చేసినటువంటిదేమో వేరే విధంగా, అది ఇలా మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఇలా సెలెక్ట్ చేసి రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని డల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిని హైలైట్ చేయడానికి. సో ఇక్కడ మనం వీటి మీద మనం కంటెంట్ అనేటువంటి దాన్ని ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా హోల్డ్ చేస్తే ఇక్కడ సెట్ అనేటువంటి ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు అలా కాదు. మనం ఏం చేసాం, కేటగిరీలోకి వెళ్ళి సెట్ అనేటువంటి దాన్ని అక్కడ సెట్టింగ్ లో మనం క్రియేట్ చేసుకుని, సో ఇక్కడ మనం సెట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మనం కలర్స్ అనేటువంటి వాటి మీద ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో సెట్ 2 అనేటువంటిది ఒక రకమైనటువంటిది, ఇది సెట్ 1 ఇలా మనకి డీటెయిల్, మళ్ళీ సెట్ 2 మనం చేసినటువంటి వాటి ప్రకారంగా. సో ఈ విధంగా మనం వేరియేషన్ అనేటువంటి దాన్ని మనం చూపించవచ్చు. ఓకే ఇలా సార్ ఇలా రెండు చోట్ల ఒకటి ఇన్స్టెంట్ గా సెట్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్స్టెంట్ తర్వాత మనకి సెట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి క్రియేట్ లోకి వెళ్ళి అక్కడ సెట్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో అలా మనం ముందుగానే వాళ్ళకి మీటింగ్ అప్పుడు లేకపోతే మనం వాళ్ళకి డిస్ప్లే చేయాలని అనుకున్న విజువలైజేషన్ అనేటువంటి దాన్ని మనం చేయాలని అనుకున్నప్పుడు ఆ విజువలైజేషన్ అనేటువంటి వాటిల్లో ముందుగానే మనం వీటిని వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం వర్క్ చేసామో అవన్నీ కూడా ఇలా డిఫైన్ చేసుకుని ఉండాలన్నమాట. ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఇలాగా. ఓకే సార్ సో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నప్పుడు వాళ్ళు మీటింగ్కి వచ్చిన వెంటనే సార్ ఇది సెట్ 2లో ఉన్నటువంటి వేరియేషన్, ఇది సెట్ 1కి సెట్ 2కి డిఫరెన్స్ అనేటువంటివి ఉన్నాయి, సేల్స్ అనేటువంటి కేటగిరీకి అని చెప్పి ఇక్కడ ఉంచుతాం అనమాట. సో నాకు ఈ కలర్ అనేటువంటిది నాకు ఇలా కాదు, వేరే కలర్స్లో నాకు డిస్ప్లే చేయి, నాకు ఇష్టం ఇవి అంతగా ఇది అవ్వట్లేదు అని అన్నారని అనుకో. సో అప్పుడు వెంటనే మనం ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో అప్పుడు ఈ కలర్ మీద మనం ఇలా సెలెక్ట్ చేసి ఇలా డబుల్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఈ కలర్ మీద మనం ఇలా సెలెక్ట్ చేసి ఏ కలర్ కావాలనుకుంటామో ఆ కలర్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ అనేటువంటిది అప్లైగబుల్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కలర్స్లో కాకుండా వేరే కలర్ మనకు కావాలని అనుకుంటే దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ మల్టిపుల్ కలర్స్ అనేటువంటివి వస్తాయి. సో వాళ్ళు చెప్పిన కలరే మనం కావాలని అనుకుంటే సో వాళ్ళు చెప్పినటువంటి కలర్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చేసి అప్లై ఓకే అని చెప్పి, సో ఆ ఓకే దగ్గర మనం అప్లై అండ్ ఓకే అని అంటే ఆ కలర్ మాత్రమే మనకు వస్తుంది అనమాట విజువలైజేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఓకే ఇది సార్ సెట్ 1కి సంబంధించినటువంటిది. సో మనం సెట్ 2 అనేటువంటి దానికి కావాలని అనుకుంటే సో సెట్ 1 సెట్ 2 రెండింటిని మనం కలర్ విజువలైజేషన్ చేయాలని అనుకున్నాం అనుకో. సో ఈ విధంగా మనం సెట్ 2 అనేటువంటి దాన్ని తీసుకుని మనం కలర్స్ లో వేస్తాం, సెట్ 1 అనేటువంటి దాన్ని తీసుకుని మనం కలర్స్ లో వేస్తాం. సో అప్పుడు ఇక్కడ మనకి రెండిట్లకి కూడా ఒకేసారి మనకి కలర్స్ అనేటువంటిది డీవియేషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మనకి చూపించదు. ఎందుకంటే ఏదో ఒకదానికి మాత్రమే మనం ఇక్కడ కంపేర్ చేయగలుగుతాం, కానీ మల్టిపుల్ గా ఉండేటువంటి వాటిని కంపేర్ చేయడం అనేటువంటిది మనకి అవ్వదు. ఒకసారి సెట్ 2లో మనం ఏదైతే మనం యూజ్ చేసామో ఆ వాటి మాత్రమే కలర్ ఉంటుంది. సో సెట్ 1లో మనం ఏదైతే చేసామో వాటి కలర్ ని ఇక్కడ మనం సపరేట్ గా Please చేస్తాం. ఒకవేళ subscribe. Please ఒకటే subscribe. విధంగా మనకు కావాలని అనుకుంటే అప్పుడు విడిగా కాకుండా కంబైన్ చేయాలి. ఓకే అవునా? సార్ సో ఇలా మనకి వీటిని మనం ఏమంటామంటే సెట్స్ అని అంటాం అనమాట. ఇలా Please subscribe. Please subscribe.